ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు భక్తులు ముందస్తుగానే తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందుగా మేడారం వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించాకే ఆ వనదేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మేడారం తల్లుల గద్దెల వద్ద భక్తులు ఎంత ఉంటారో ఈ జంపన్నవాగు వద్ద కూడా అంతే ఉంటారు. మేడారం వచ్చిన భక్తులు ముందుగా ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించాకే వనదేవతల వద్దకు వెళ్తుంటారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జంపన్నవాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం సైతం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించేందుకు ట్యాప్స్ను అమర్చారు. వాటితో పాటు దుస్తులు మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మేడారంలో పండుగ వాతావరణంతో పాటు చలి తీవ్రత కూడా ఉంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మేడారం వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసేందుకు కాస్త జంకుతున్నారు. చలి తీవ్రత ఉండడంతో ఒక్కింత వెనకడుగు వేస్తున్నారు. మరికొంతమంది తలపై నీళ్లు చల్లుకొని అమ్మవార్ల వద్దకు వెళ్తున్నారు. కొంతమంది అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి జంపన్నవాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. ఇదే అదునుగా భావించి కొంతమంది స్థానికులు వినూత్న వ్యాపారానికి తెరదీశారు. దీనిని ఆసరగా చేసుకొని కొంతమంది జంపన్నవాగు వద్ద వేడి నీళ్లను విక్రయిస్తున్నారు. ఒక్కో వేడి నీళ్ల బకెట్ను 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇలా ఒక్కో బకెట్ను విక్రయిస్తూ వేలల్లో సంపాదించుకుంటున్నారు. జంపన్నవాగు మెట్లపై కట్టెలపై ఇల్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నీటిని కాస్తున్నారు. ఇలా వేడి చేసిన నీటిని బకెట్లో నింపి 50 రూపాయలకు బకెట్గా విక్రయిస్తున్నారు. చలిలో స్నానాలు చేయలేని వారు చేసేదేమీ లేక వేడి నీళ్లను కొనుక్కొని స్నానాలు ఆచరిస్తున్నారు. సాధారణ సౌకర్యాలు కల్పించాల్సిన చోట ఇలా వ్యాపారాలు చేస్తుండడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మహాజాతరకు వచ్చేటటువంటి భక్తులు అవసరాన్ని తీరుస్తూనే స్థానికులు ఈ సీజన్లో వ్యాపారంతో పాటు ఉపాధి పొందుతూ ఉండడం విశేషంగా ఉంది. జంపన్నవాగు వద్ద ఈ వేడి నీళ్లను అధిక ధరకు అమ్ముతుండడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమర్థిస్తుండగా మరికొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. బకెట్ ఎంతమ్మా? 50 రూపాయలా? ఆ చిన్న బకెట్ 50 రూపాయలంట, పెద్ద బకెట్ 100 రూపాయలంట. బకెట్ ఎంతమ్మా? 50 రూపాయలా? ఆ చిన్న బకెట్ 50 రూపాయలంట, పెద్ద బకెట్ 100 రూపాయలంట.